హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్గా మేము మీ ముందుకి ఒక సూపర్ డూపర్ డెలిషియస్ రెసిపీతో వచ్చేసామండి. అదే అమృత్సరి ఫిష్ ఫ్రై. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సింది బోన్లెస్ ఫిష్ అండి. ఫిష్ ఫిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని ముందు దీనైతే మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, ఒక 1 కానీ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోద్ది. అలాగే కొంచెం పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. వేసి బాగా కలిపి దీన్ని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. చూసారా, ఫిష్కి బాగా పట్టేటట్టు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బైండింగ్ ఎలా చేయాలో చూసేద్దాము. ముందైతే శనగపిండి తీసుకోవాలండి. 1 కప్పు శనగపిండి, అలాగే 3/4 కప్పు బియ్యపిండి తీసుకున్నాము. అలాగే ఒక 2 నుంచి 3 చెంచాల వరకు కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నామండి. అలాగే కొంచెం వాము, టేస్ట్కి సరిపడా ఉప్పు కారం తీసుకోవాలండి. తీసుకొని బాగా కలపాలి. ముందు ఇవన్నీ బాగా కలిపి అప్పుడు కొంచెం వాటర్ అయితే వేయాలండి. వాటర్ వేసి కొంచెం థిక్గా కలుపుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఫిష్ని, మ్యారినేట్ చేసిన ఫిష్ని దీంట్లో వేసి కలపాలండి. ఈ బైండింగ్ అంతా ఈ ఫిష్కి బాగా అంటేటట్టు మనం కలపాలి. ఈ రెసిపీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే దీన్ని డీప్ ఫ్రై చేయాలండి. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, మేమైతే డీప్ ఫ్రై చేసాము. ఒక్కొక్క ఫిష్ బైండింగ్ అంతా బాగా పట్టేటట్టు కలిపి అప్పుడు వేయాలండి. ఒకవేళ బైండింగ్ సరిగ్గా అంటకపోతే ఆ మిశ్రమం అంతా బాగా ఫిష్కి అంటేటట్టు పెట్టి అప్పుడు వేపండి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అమృత్సరి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని మయోనీస్తో తింటే చాలా అదిరిపోయిందండి. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసారా ఫిష్ ఎంత బాగా ఉడికిందో. దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇది ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.